నమస్తే అండి. ఈరోజు మనం వీడి 12 అంటే కింగ్డమ్, హిందీలో సామ్రాజ్, ఆ టీజర్ గురించి మాట్లాడుకుందాం. టీజర్ అనాలిసిస్ చాలామంది చేసింటారు కానీ ఈ టీజర్ చూసిన తర్వాత ప్లస్ కొన్ని ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత నాకేమనిపించింది, నా ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఈ మూవీ నుంచి అని మాట్లాడుకుందాం. సో దీన్ని 3 భాగాల్లో మనం చూద్దాం. 3 పార్ట్స్‌లో. ఒకటి వచ్చేసి ప్రొడ్యూసర్ పరంగా, అంటే మన నాగవంశి గారి పరంగా. రెండోది వచ్చేసి హీరో పరంగా, అంటే విజయ్ దేవరకొండ పరంగా చూసుకుందాం. మూడోది వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్లీ డైరెక్టర్ పరంగా, అంటే గౌతమ్ వారి పరంగా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ప్రొడ్యూసర్ మిస్టర్ నాగవంశి గారు. నాగవంశి గారు ఎందుకు ఫేమస్? వాళ్ళ వెరీ అవుట్ స్పోకన్ ఇంటర్వ్యూస్ అండ్ మొన్న రీసెంట్గా గలాటా ప్లస్ వాళ్ళ ఛానల్లో బోని కపూర్ని వాళ్ళు ఎలా ఇది ఆర్గ్యూ చేశారో దానికి ఫేమస్. ప్లస్ ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు అసలు జర్నలిస్టులకి, యూట్యూబర్స్కి అసలు నిర్మోహమాటంగా ఇచ్చేస్తారు. హీ గివ్స్ ఇట్ బ్యాక్. చాలా ఓపెన్ మైండెడ్గా మాట్లాడతారు, వెరీ డైరెక్ట్గా మాట్లాడతారు. కానీ వాళ్ళ బ్యానర్లో ఇప్పటిదాకా ఒక మంచి పాన్ ఇండియా మూవీ పడలేదు. పెద్ద హీరోస్ మూవీ పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు గారం మహేష్ బాబు గారి కాంబినేషన్లో పడింది. ప్లస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేదు కానీ దేవరా మూవీ ప్రజెంట్ చేశారు. కానీ ఒక ట్రూ బ్లూ పాన్ ఇండియా మూవీ విచ్ క్యాన్ బ్రింగ్ దెమ్ గ్లోరీ అనే అలాంటి మూవీ ఇప్పటిదాకా వాళ్ళ బ్యానర్లో పడలేదు. ప్లస్ వాళ్ళు ఇప్పటిదాకా చాలా మంచి స్కోప్ ఉన్న చిన్న చిన్న మూవీస్ చేశారు. అంటే దీస్ ఆర్ క్విక్ విన్స్. డీజే టిల్లు కానివ్వండి, టిల్లు స్క్వేర్ కానివ్వండి, లక్కీ భాస్కర్ కానివ్వండి, ఇవన్నీ వాళ్ళు తమ రెప్యుటేషన్ని, వాళ్ళ స్కిల్ సెట్ని, అంటే వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్, స్క్రిప్ట్ ఎలా చూస్ చేయాలో అన్న కాన్ఫిడెన్స్ తెచ్చే ప్రాజెక్ట్సే చేశారు. కానీ ఒక పాన్ ఇండియా విజన్, పెద్ద మొత్తంలో క్యాన్వాస్ పెద్దగా ఇప్పుడు దాకా చేయలేదు. వీడి 12 సామ్రాజ్ లేకపోతే కింగ్డమ్ అలాంటి మూవీనే అనిపిస్తుంది. సో గట్టిగా కొడతారని అనుకుంటున్నాను. వాళ్ళకున్న సెన్సిబిలిటీస్, వాళ్ళకున్న విజన్కి ఒక మంచి పాన్ ఇండియా స్టోరీ పడుతుందనే అనుకుంటున్నాను. సెకండ్ వచ్చేసి మన హీరో విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుకుందాం. అవును, లాస్ట్ 2 మూవీస్ వచ్చేసి చాలా చెత్త మూవీస్ వచ్చాయి. అఫ్కోర్స్ లైగర్ అందరికీ తెలిసిండేదే. లైగర్ ఓటీటీలో ఇంత దరిద్రమైన మూవీని చూడాలని నేను చూసి ఎంజాయ్ చేశాను. ఇట్ ఈస్ సో బ్యాడ్ దట్ ఇట్ ఈస్ గుడ్ అనే కేటగిరీలో వచ్చే మూవీ. ఫ్యామిలీ స్టార్ కూడాను చాలా ట్రై చేశారు విజయ్ దేవరకొండ. కొంచెం ఇమేజ్ మేక్ ఓవర్ చేద్దామని అనుకున్నారు. అండ్ నోన్ కాంబినేషన్ ఆఫ్ డైరెక్టర్, గుడ్ హీరోయిన్ హూ హ్యాడ్ గుడ్ ట్రాక్ రికార్డ్ ఇన్ తెలుగు. మంచి హిట్టే వస్తుందని అనుకున్నారు కానీ ఎగ్జిక్యూషన్లో చాలా వీక్గా ఇట్ ప్యాన్డ్ అవుట్ టు బీ వన్ ఆఫ్ హిస్ వీకెస్ట్ మూవీస్. మీమ్స్ కూడా అలా ఇలా కాదు, చాలా బాగా మీమ్స్ అన్నీ వేసుకున్నారు. ట్రోలర్స్ అండ్ యూట్యూబర్స్ అందరూ బాగా వేసుకున్నారు. బట్ ఐ స్టిల్ లైక్ ది ఆర్టిస్ట్, నాట్ ద చాయిసెస్ వాట్ హీ మేడ్. హీ ఈజ్ స్టిల్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఒక మంచి స్క్రిప్ట్ పడితే, ఒక మంచి డైరెక్టర్ చేతిలో పడితే హీ కెన్ డూ వండర్స్. మేము చూసాం ఇప్పటిదాకా కూడా తన కెరియర్లో. సో ఈ మూవీలో కూడాను ఒక బిగ్ స్కేల్ అండ్ తన గేమ్ని కూడా అప్ చేసుకుంటున్నట్టు అనిపించింది టీజర్ చూసినప్పుడు. ఐ హోప్ ఇట్ గివ్స్ హిమ్ ద మచ్ నీడెడ్ సక్సెస్. అంటే ఒక అవుట్ సైడర్ వచ్చి, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక చిన్న ఆర్టిస్ట్గా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ శేఖర్ కముల మూవీలో నాట్ ఈవెన్ సెకండ్ హీరో, దట్ వాజ్ నవీన్ పోలిశెట్టి ఆర్ సమ్వన్ ఎల్స్, నాట్ ఈవెన్ ద విలన్, ఒక చిన్న క్యారెక్టర్ చేసి అంచెలంచెలుగా తన కెరియర్ని, తన బ్రాండ్ని తనే పెంచుకుని, ఇలాంటి ఒక యాక్టర్కి, ఇలాంటి ఒక టాలెంట్కి డెఫినెట్గా మంచి మూవీ పడాలి. తెలుగు మూవీ ఇండస్ట్రీకి ఇలాంటి టాలెంట్స్ అవసరం.
నాట్ జస్ట్ ది నెపో కిడ్స్. ఇలాంటి టాలెంట్స్ కూడాను అవసరం. మంచి మూవీ అవుతుందని అనుకుంటున్నాను. దట్స్ ఫ్రమ్ విజయ్ దేవరకొండాస్ పాయింట్ ఆఫ్ వ్యూ. థర్డ్ వచ్చేసి ది డైరెక్టర్ గౌతమ్ తిన్నూరి. ఐ నో మనం అంతా వీ నో హిమ్ ఫార్ వెరీ సెన్సిటివ్ మూవీ కాల్డ్ జెర్సీ. తెలుగులో కూడాను అండ్ హిందీలో కూడాను అది సేమ్ డైరెక్టరే డైరెక్ట్ చేశారు. ఒక సెంటిమెంట్ డ్రివన్ స్టోరీ అండ్ మిడిల్ క్లాస్ వెరీ స్టోరీ డ్రివన్ మూవీ. ఇలాంటి డైరెక్టర్ ఒక పాన్ ఇండియా మూవీ చెయ్యగలరా అని అనుకుంటే మై ఆన్సర్ ఫర్ యూ ఈజ్ మిస్టర్ వివేక్ ఆత్రేయ గారు, who delivered one of my favorite movies of last year, సరిపోదా శనివారం. ఇంత సెన్సిబిలిటీ ఉన్న డైరెక్టర్ ఒక మాస్ మసాలా మూవీ తన సిగ్నేచర్లో తీస్తే ఎలా ఉంటుంది అనడానికి ఒక పెద్ద నిదర్శనం సరిపోదా శనివారం. అలాగే ఐ హోప్ గౌతమ్ కూడాను తన సిగ్నేచర్ వే ఆఫ్ మేకింగ్ మూవీస్ వదలకుండా ఇలాంటి పాన్ ఇండియా మూవీ చేస్తే అది ఇట్ విల్ వర్క్ వండర్స్. సుకుమార్ కూడాను ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, హీఈస్ ఆల్సో వెరీ సెన్సిటివ్ డైరెక్టర్. అంటే చాలా వెరీ డైలాగ్స్ డ్రివన్, స్క్రీన్ ప్లే డ్రివన్ స్టోరీ చెప్పే డైరెక్టర్. తను ఒక పాన్ ఇండియా స్కేల్లో మూవీ చేస్తే ఎలా వచ్చింది? పుష్ప 2 వచ్చింది మనకు. సో అలాగే ఈ డైరెక్టర్ కూడాను ఐ hope that he does really well. He has done a good job with this movie. అండ్ 2025లో కూడాను తెలుగు మూవీస్ పతాకం చాలా పైకి ఎగరాలని గట్టిగా కోరుకుంటున్నాను. ఇకపోతే ఈ స్టోరీ ఏమి ఉండొచ్చు అని నేను చాలా ఇంటర్వ్యూస్ చూశాను. టీజర్ కూడాను నేను 0.25x పెట్టుకొని ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని అనుకుని చూశాను. ఒక్క క్లూ దొరికింది. అండ్ ఇంటర్వ్యూస్లో టిడ్బిట్స్ అన్నీ కలిపితే నాకు ఏమి అనిపించిందంటే ఈ మూవీ ఖచ్చితంగా ఇట్ ఈస్ సెట్ ఇన్ శ్రీలంక బ్యాక్డ్రాప్. ఆ సీన్లో మీరు చూస్తే కనుక సిన్హళీస్ లాంగ్వేజ్ ఉంది, తమిళ్ లాంగ్వేజ్ ఉంది, ప్లస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది. ఇట్స్ ఎ ప్రిజన్, హై సెక్యూరిటీ ప్రిజన్. ఒక సీన్ కూడా వస్తుంది టీజర్లో. సో అండ్ మీరు చూస్తే కనుక రక్తపాతం బీచ్ సైడ్లో అండ్ ఒక కొత్త సామ్రాజ్యం స్థాపిస్తారు అని ఇవన్నీ చూస్తే నాట్ ఎగ్జాక్ట్లీ ఎల్టీటీఈ. ఇంకో మంచి క్లూ ఉంది. లాస్ట్ బిట్లో మీరు కొంచెం హెడ్ ఫోన్స్ పెట్టుకొని వింటే కనుక మీకు అర్థమవుతుంది. విజయ్ దేవరకొండ డైలాగ్ చెప్పేటప్పుడు సైడ్లో ఒక వాకీ టాకీలో పోలీస్ ఒక మాట అంటారు, ఆపరేషన్ వైట్ టైగర్ అని. అండ్ వి ఆల్ నో who White Tiger was in the context of Sri Lanka and in the context of LTTE. So ఆ బ్యాక్డ్రాప్లో ఉండబోతుంది. కానీ ఇంత పాన్ ఇండియా మూవీ పెట్టుకుని ఒక కాంట్రవర్షియల్ ఫిగర్ని బేస్ చేసుకుని చెప్తున్నారే అని అనుకోను. కానీ ఒక కేజీఎఫ్ అప్రోచ్ తీసుకుంటారేమో అని అనుకుంటున్నాను. అంటే ఇట్స్ అ ఫిక్షనల్ క్యారెక్టర్ సెట్ ఇన్ ఏ రియల్ లైఫ్ సిచ్యువేషన్. అంటే విజయ్ దేవరకొండ చేసే క్యారెక్టర్ మే నాట్ బి ఎగ్జాక్ట్లీ దట్ క్యారెక్టర్ వాట్ ఐఎమ్ రెఫరింగ్ టు. కానీ అలాంటి ఒక సిమిలర్ లీడర్ హూ కమ్స్ అండ్ పుట్స్ టుగెదర్ ఆ బ్యాక్డ్రాప్ అలాగే ఉండి కానీ కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకొని హౌ హీ హాస్ బిల్డ్ అని చెప్తారని అనుకుంటున్నాను. ప్లస్ ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్లో నాగవంశీ గారు చెప్పారు ఇట్ ఈస్ గోయింగ్ టు బీ 2-part మూవీ. వాళ్ళు టైటిల్లో ఇప్పుడు చెప్పరు కానీ ఆన్ పేపర్ ఇట్ సెల్ఫ్ ఇది 2-part మూవీ అని అనుకున్నాము. డెఫినెట్గా ఇది 2-part మూవీగానే చేస్తున్నాము. అంటే మోస్ట్ లైక్లీ ఇన్ ది ఫార్మాట్ ఆఫ్ కేజీఎఫ్. అంటే ఒక ర్యాక్స్ టు రిచెస్, ఒక అండర్ డాగ్ పార్ట్ 1లో ఎలా పైకి ఎదుగుతాడు కేజీఎఫ్ కానీ పుష్ప కానీ సిమిలర్ లైన్స్. అండ్ పార్ట్ 2లో హౌ హీ రూల్స్ అండ్ హౌ హీ గెట్స్ డిస్ట్రాయిడ్ ఆర్ హౌ హీ గెట్స్ కిల్డ్ అని ఉండొచ్చు. కానీ ఐ హోప్ యాజ్ అ సెట్ విత్ ద సెన్సిబిలిటీస్ ఆఫ్ నాగవంశీ గారు, వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళు ఎలా తమ మూవీస్లో స్క్రిప్ట్ మీద పనిచేస్తారో, హౌ హీ చూజెస్ అండ్ హౌ హీ లావిష్లీ
ల్యాండ్స్ ద మూవీ అండ్ హౌ వీడి ఒక యాక్టింగ్ విశ్వరూపం బయటకు వస్తుంది అని అనుకుంటున్నాను. ప్లస్ గౌతమ్ సెన్సిబిలిటీస్ విల్ బి అట్ ద కోర్ అని అనుకుంటున్నాను. అండ్ అఫ్ కోర్స్ అనిరుద్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ సాంగ్ వచ్చేసి హీ హ్యాస్ డన్ సంథింగ్ న్యూ. సేమ్ తమిళ్ మూవీస్ అదే బీట్ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేశారని అనుకుంటున్నాను. ఐ హోప్ మై ప్రిడిక్షన్స్ కమ్ ట్రూ. లెట్స్ సీ ఇంకా రాబోయే నెలల్లో ఎలా వాళ్ళు రిలీజ్ చేస్తారో ఆల్ ది ఇన్ఫర్మేషన్ and the title. Looking forward for that, looking forward for May, looking forward for another good year for Telugu film industry. Thank you so much. Namaste.